హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో కొబ్బరి చెడిపోయింది అనుకోండి, కొబ్బరికాయలు కొట్టినప్పుడు దాన్ని మీరేం చేస్తారు? కంపోస్ట్లో వేస్తారా? అది మంచిదేనండి, కంపోస్ట్లో వేసినా వేయచ్చు. లేకపోతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పాడైపోయిన కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పొడిలాగా తురిమినట్టుగా చేయాలండి. చేసి మొక్కలకి వేస్తే బాగా ఎరువుగా పనిచేస్తుంది అది. చూడండి, ఆ చెడిపోయిన కొబ్బరి అంతా నేను సన్న ముక్కలుగా కట్ చేశానండి. దాన్ని ఇట్లా మిక్సీలో వేసి దాన్ని మిక్సీ తిప్పుతాను. తిప్పితే అది పొడి పొడిగా వస్తుంది కదా. ఈ విధంగా మిక్సీలో వేసి అలాగ కూడా వేసేయచ్చు ముక్కలు, కానీ అది డీకంపోజ్ అవ్వటానికి ఎక్కువ రోజులు పడుతుంది. అందుకని ఇట్లాగా మనం తురిమినట్లుగా మిక్సీకి వేస్తే చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది. దాన్ని ఈ విధంగా మొక్కలకి కొంచెం దూరంగా వేళ్ళకి చిన్న గుంట చేసి అందులో కొద్ది కొద్దిగా పెట్టేయాలి. చూడండి, ఇట్లా ఒక రెండు స్పూన్లు వేసేసి మళ్ళీ మట్టితో కప్పేయాలన్నమాట. మట్టితో కప్పేయడం వల్ల త్వరగా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు వాటిని త్వరగా డీకంపోజ్ చేసేస్తాయి. ఈ విధంగా పండ్ల మొక్కలకి, పూలు పూసే మొక్కలకి వేసేస్తే మంచిగా పెరుగుతాయండి. పండ్లు పెద్దగా అవుతాయి, బాగా కంపోస్ట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇక్కడ రేగు, తెల్ల నేరేడు ఆ మొక్కలన్నీ ఉన్నాయి. యాపిల్ బెర్రీకి కూడా కాయలు ఉన్నాయి. అందుకని వీటికన్నిటికీ ఈ కంపోస్ట్ని నేను ఇస్తున్నానండి. ఈ విధంగా చేస్తే మొక్కలకి బాగా పెరుగుతాయండి మొక్కలు. అందుకని ఈరోజు మొక్కలకి అది ఇచ్చానండి.